క్షేమము దేవుని సేవకుడి యొక్క ప్రార్థన. నువ్వేమో క్షేమంగా ఉన్నావు, దానికి కారణం ఏంటంటే నీకు దేవుడు తన సేవకుడి ద్వారా చేసేటువంటి ప్రార్థన, ఆ కృప నీ మీదకి వస్తూ ఉంటుంది, అలాగే తాకుతూ ఉంటుంది. అలా మరి ఏమంటాడు ప్రియులారా, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని. ఆమె దేవునితో నమ్మకం. ఈ మాటకు అర్థం ఏంటండి? యోబుకి ఏముంది దేవుని విషయంలో? ఆస్తులు పోయాయండి, పిల్లలు పోయారు, ఉన్నటువంటి శరీరంలో ఉన్న ఆరోగ్యం పోయింది, అనేకమైనటువంటి ఇబ్బందులు, భార్య ద్వారా శోధన, అనేకమైనటువంటి ఆస్తులు, ఒంటులు, మరి రకరకాలైనటువంటి పశువులు అన్నీ పోయినాయి. మనలో ఎవరైనా ఒక 100 రూపాయలు ప్రభు కొరకు వదలగలరా? 100 రూపాయలు వదులుతారా? ఒక 1000 రూపాయలు వదులుతారా? ఈరోజు 1000 రూపాయలు మనకు వస్తుందంటే మందిరానికి వస్తామా మనం? హల్లెలూయా. నిజంగా మన నమ్మకం ఎలా ఉంటుందంటే, ఈరోజు ఆ 1000 రూపాయలు లేకపోతే నేను ఏమి చేయాలి, ఏమి చేయలేనని ఆ నమ్మకం అనుకుంటుంది. కానీ యోబుకి ఆస్తులు పోయాయి, బిడ్డలు పోయారు, ఏమండి ఆరోగ్యం పోయింది, రకరకాలైనటువంటి శోధనలు ఎదురయ్యాయి. స్నేహితులు కొన్ని కూడా కూర్చొని ఏమండి అతని ఆస్తిని, ఐశ్వర్యాన్ని చూసి ఆనందించిన స్నేహితులే ఏంద్ర ఇది అనే స్థాయికి, ఎగతాళి చేసే స్థాయికి పడిపోయాడు.